ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి సార్, ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళని ఆఫీస్లోకి ఎలా రాణిస్తారు? సార్ మీరు ఆయన మన బాస్ అండి. చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న ఇతని పేరు మీద కంపెనీ ఉందా? ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇంటి నుంచి బయటికి తీసుకురాకూడదు. మాట వినకపోతే ఇంట్లోనే కట్టేయాలి. స్టాప్ ఇట్. ఇంకొక మాట మా అన్నయ్య గురించి మాట్లాడేవో పద్ధతిగా ఉండదు. చూసావా అందరూ ఎలా అంటున్నారో మా కన్నయ్యని? నేను నా కన్నయ్యని ఆఫీసుకు తీసుకురాలేక ఇంటి దగ్గరే వదిలేసి వచ్చింది. బామా సుందరి నాన్నకు రా, నేను తీసుకెళ్ళమని అడిగిన తర్వాతే తను తీసుకొచ్చింది. సరేలే, నీ వల్ల ఈ రోజు నా కన్నయ్యకి కాదు మా అందరికీ, మా స్టాఫ్ తో మాటలు పడేలా చేసావు. కన్నయ్య రా. బామా రా కన్నయ్య. మీరంతా వెళ్ళి మీ వర్క్ చేసుకోండి. ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని బామ్మగారిని అంకుల్ని ఇంప్రెస్ చేయాలి. ఆ రోజు ఆ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే ఇప్పుడు మా జీవితాలు మరోలా ఉండేవేమో. ఒక్క సంఘటనతో మా కుటుంబం మొత్తం కొండంత అండని కోల్పోయాం. ఆర్థికంగా చిన్న భిన్నమైపోయాం. మానసికంగా చితికిపోయాం. ఎవరికి వాళ్ళం చెల్లా చెదురై, వాళ్ళక్కడ నేనిక్కడ దేని స్థితిలో బతకాల్సి వస్తుంది. నా కూతుళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో. అమ్మా, అమ్మ త్రిపుర, ఏంటమ్మా అలా ఉన్నావు? మళ్ళీ ఏదైనా సమస్య? అబే అదేం లేదమ్మా. అవును, నువ్వెక్కడున్నావు? చిన్న పని మీద ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఎందుకమ్మా నీ ఫేస్ అంత డల్గా ఉంది? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏముందమ్మా, మన జీవితాల్ని ఏ దుస్థితికి తీసుకొచ్చిన ఆ దుర్ఘటన గుర్తుకొచ్చింది. ఆ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? అవునమ్మా, ఆ యాక్సిడెంట్ చేసిన వాణ్ణి మర్చిపోలేకపోతున్నాను. అమ్మా నువ్వెక్కువగా ఆలోచించుకో. వాడు నాకు కనిపించాలి. అమ్మా నువ్వున్న సిచ్యువేషన్లో ఇలాంటివి ఆలోచించడం మంచిది కాదు. ఆ రోజు అతనే మనకి ఆ నష్టం చేయకపోయుంటే మన బ్రతుకులు మరోలా ఉండేవి. అమ్మా ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించుకో. స్థిమితపడు, రిలాక్స్ అవ్వు. అమ్మా నాన్న ఒకప్పుడు నన్ను ఒక చిట్ ఫండ్ కంపెనీకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. నీకేమైనా తెలుసా? నాకేమీ తెలీదమ్మా. మీ నాన్నగారు నాకెప్పుడు ఏమీ చెప్పలేదు.
చేస్తున్నావు? అమ్మా నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. బాగా వర్క్ చేయి, నీకు ఇంకా పెద్ద చాక్లెట్ ఇప్పిస్తా. లుక్, ఏం చేస్తున్నావు? వర్క్ సార్. బాలాగారు. నువ్వు కూడా బాగా పనిచే, పెద్ద చాక్లెట్ ఇప్పిస్తా. ఓకే సార్. హలో, ఏంటి సార్? ఏంటది? ఇంపార్టెంట్ ఫైల్ సార్. ఇంపార్టెంట్ ఫైల్సా? బాలాగారు, సార్, బాలాగారు, సార్, వద్దు, సార్. బాలాగారు. సార్ ఫైల్స్ వద్దు ఇవ్వండి సార్, బాలాగారు, చాలా ఆ ఇంపార్టెంట్ ఫైల్ సార్. ఇచ్చేయండి. సార్, బాలాగారు, ప్లీజ్ ఏయ్, తప్పు. సార్ నా జాబ్ పోతుంది సార్. అయ్యో, బాలాగారు, బాలాగారు, వద్దు, బాలాగారు. సార్ ఇది ఆఫీసా చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్కా? ఏయ్ అలా మాట్లాడకయ్యా, ఆయన మన బాసు. ఆయన మన బాస్ అయితే మనం డైలీ రావాల్సింది ఆఫీస్ కాదు, పిచ్చాసుపత్రికి. ఏమన్నారు? మీరంటుంది బాలాగారినేనా? అవును, మీరెన్నాళ్ళ నుంచి ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? 1 year అవుతుంది. చాలా కంపెనీలు ఈ సిటీలో ఉండగా ఈ కంపెనీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? ఈ కంపెనీ గ్రోత్ బాగుంది, ఇక్కడ శాలరీస్ బాగుంటాయి, బోనస్ ఇస్తారు, పైగా హైక్ చాలా బాగా ఇస్తారు. అంటే మీకిక్కడ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టేనని మీరు ఫీల్ అవుతున్నారు, అంతేగా? అంతే కదండి. ముఖ్యంగా ఈ కంపెనీలో ఎంప్లాయీగా చేస్తున్నామంటే బయట అందరూ చాలా గౌరవంగా చూస్తారు. ఆ గౌరవం ఎవరి వల్ల వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మీకు ఎంతో గౌరవం తెచ్చిన ఈ కంపెనీకి ఫౌండేషన్ వేసింది ఎవరో తెలుసా? మీరు హైక్లు, బోనస్లు, ఈ బిజినెస్ గ్రోత్కి పాలసీలు చేసి ప్లాన్ చేసి ఈ స్థితిలో కంపెనీని ఉంచింది ఎవరో తెలుసా? చిన్న విత్తుగా నాటిన ఈ కంపెనీని ఇప్పుడు మహావృక్షంలా ఇంత పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? మీరిప్పటి వరకు ఎవరిని కామెంట్ చేశారో ఆ బాలాగారే. అయ్యో, చూడండి, బామ్మ వస్తే తిడుతుంది. కూర్చోండి. ఆయన ఒకప్పుడు పడిన కష్టం వల్లే మీకిప్పుడు ఉద్యోగం వచ్చింది.